మనం ఎంతగానో ఎదురు చూస్తున్నాం మన మెగాస్టార్ చిరంజీవి గారు ఒక గ్లిమ్స్ వచ్చేసిందని చెప్పుకోవాలి. విశ్వాంబర మన డైరెక్టర్ గారు అసలు స్టోరీ ఎలా ఉండబోతుంది, ఎలా రాశారు, ఎలా తీశారు అనే ఈ విశ్వాంబరలో అసలు ఏం జరిగిందో ఈ రోజైనా చెప్తావా మురా? ఒక భయంకరమైన ఊహాగానాలు ఉన్నాయన్నమాట. అలాంటిది ఈ గ్లిమ్స్ తో ప్రతి ఒక్కరికి ఒక ఫుల్ స్టాప్ వచ్చిందని చెప్పుకోవాలి. కానీ ఒకటైతే గ్లిమ్స్ చూసిన తర్వాత అయితే నేను చెప్పుకోగలుగుతా, గ్లిమ్స్ చూసిన తర్వాత అయితే ఇంకా చిరంజీవి గారిని ఒక షార్ట్, ఇంకో 2 షార్ట్ చూసింటే బాగుండేదని అనిపిస్తుంది అనమాట. మొత్తానికి ఈ గ్లిమ్స్ లో మనకైతే స్టోరీ ఏంటి అని చెప్పకుండానే చెప్పేశారనిపిస్తుంది. స్టార్టింగ్ లోనే మనకు ఒక చిన్న పిల్లాడి వయసులో ఈ విశ్వాంబర అంటే ఏంటి అనేసి మనకి మనం ఎదురు చూస్తున్న దానికి ఒక స్టోరీ టెల్లింగ్ చెప్తున్నారు అనమాట. అక్కడ జరుగుతున్న విధ్వంసానికి అంటే ఒక స్వార్థానికి ఒక యుద్ధం మొదలైంది. అక్కడ జరుగుతున్న ఒక యుద్ధం తాలూకా ఎంతో మంది వెయిట్ చేస్తుంటారు అనమాట. ఆ యుద్ధానికి ఒక నాయకుడు అయితే ఎవరు రావాలి, ఎవరు వస్తారు అని చెప్పేసి దానికి మనకి ఒక సింబల్ తో చూపిస్తూ మీరు గ్లిమ్స్ అయితే చూడొచ్చు అనమాట. ఒక సింబల్ తో మనకి చిరంజీవి గారిని చూపిస్తున్న విధానం కానీ, అక్కడ చూపించిన విధానం కానీ, ఒక స్టోరీ టెల్లింగ్ తో మనకి చాలా అద్భుతమైన గ్లిమ్స్, అద్భుతమైన విఎఫ్ఎక్స్. మనకు మార్నింగ్ మన మెగాస్టార్ చెప్పారనమాట, ఇది సమ్మర్ కి రిలీజ్ అవుతుంది, ఎవ్వరు ఎట్లాంటి నెగటివ్స్ మాట్లాడకూడదు అనే విధంగా తన విఎఫ్ఎక్స్ ఉండబోతుంది. సెకండ్ హాఫ్ లో మొత్తం విఎఫ్ఎక్స్ అన్నమాట. ఇంకా మీ అంచనాలకి వదిలేస్తున్నా ఎలా ఏ రేంజ్ లో ఉండబోతుందో మన మెగాస్టార్ చిరంజీవి గారు ఒక విశ్వాంబర ఫిలిం అనేసి. ఇంకా మనకు స్టోరీలోకి వెళ్తే మన విశ్వాంబర ఒక చిరంజీవి గారు ఒక నాయకుడుగా ఒక గ్రూప్ కి ఉండి అక్కడ జరుగుతున్న ఒక స్వార్థం, ఒక్కని స్వార్థం కోసం జరుగుతున్న యుద్ధంలో పాల్గొని మన ఇంకా ఆ ఎలివేషన్స్, మన ఆంజనేయ స్వామి మనకి ఇంతకుముందు పాటల్లో చూసిన జై శ్రీరామ్ అనే సాంగ్ తో కానీ ఇది కంపేర్ చేసుకుంటే మాత్రం ఒక హనుమాన్ రూపంలో మన శ్రీరామ్కి ఒక హనుమాన్ ఎలా తోడుంటారో అలా మన విశ్వానికి ఒక చిరంజీవి గారు తోడుంటారు అనేది ఒక విశ్వాంబర ఒక స్టోరీ అనేసి నేను అనుకుంటున్నా. ఈ విశ్వాంబర టైటిల్ మన వశిష్ఠ గారు ఒక ఎక్సలెంట్ పద్ధతిలో చూపించుంటారు అనేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఇంతకుముందు చూస్తుంటే బింబిసార ఎంత పెద్ద హిట్ కొట్టాడో మన కళ్యాణ్ రామ్ గారితో మనందరికి తెలిసింది. ఒక విచిత్రమైన ఒక టైటిల్ తోనూ ఆయన చూపించిన విధానం అవన్నీ చాలా ఎక్సలెంట్ గా ఉంది. ఆయనకి అప్పుడు ఉన్న తక్కువ డబ్బులతోనే అంత బాగా తీసి అంటే ఇంకా మెగాస్టార్ మన బాస్ ని ఎలా ఏ రేంజ్ లో ఆ కథ చూపించుంటారో అనేసి మనకైతే మనము ఇంకా మన మైండ్ అనేది బ్లాస్ట్ అవుతుంది. అంత బాగుంటుంది అనమాట గ్లిమ్స్ అయితే. విఎఫ్ఎక్స్ అయితే ఎక్సలెంట్. మన సినిమాటోగ్రఫీ కానీ, మన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఇంతకు ముందు వచ్చిన పాట కానీ జై శ్రీరామ్ అనే సాంగ్ అవన్నీ ఎక్సలెంట్ అనమాట. ఇంకా ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్నారు ఈ విశ్వాంబర గురించి ఎలాంటి మన ముందుకు ఉంచబోతున్నారు అంటే అందరూ వెయిటింగ్ లో. మన మెగాస్టార్ చిరంజీవి గారికి హ్యాపీ బర్త్డే టు మన మెగాస్టార్ చిరంజీవి గారు అని చెప్పేసి మనకు వస్తుంది అనమాట. అండ్ హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్ టు అవర్ బాస్ మెగాస్టార్ చిరంజీవి. సూపర్ అనమాట. మంచి గ్లిమ్స్ అయితే ఇచ్చారు మన వశిష్ఠ గారు. అందరూ విశ్వాంబర ఒక గ్లిమ్స్ చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ మన ఛానల్, మన యూట్యూబ్ ఛానల్, మనోడి ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.